ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి చాలా రోజుల తర్వాత ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపకై దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. మనము ఈ ఇంతవరకు 3 పార్ట్లు చూసాం. 3 విధాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే విశ్వసించేవాడు క్రీస్తుని మాటలు అయితే అవి వారి జీవితంలో ఆశీర్వాదకరం. రెండవది, విశ్వసించువాడు సిగ్గుపడడని, విశ్వసించువాడు కలవరపడడని మనం ఇంతకు ముందు చూసాం. అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాట విశ్వసించాము గనుక మాట్లాడుచున్నాం, విశ్వసించి తిని గనుక నేను మాట్లాడుచున్నాను అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఈ మాట అపోస్తున్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఎందుకు బలంగా చెప్తుంటున్నాడు అని అంటే, ఆ కీర్తనకారుడు రాసినటువంటి మాటనే పలుకుతున్నాడు. కీర్తనకారుడు ఏమని రాశాడు? కీర్తన 116:10 నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను ఏదైతే మాట్లాడానో దాని యందు నేను నమ్మిక ఉంచాను అంటే విశ్వసించాను. కాబట్టి అదే మాటను ప్రస్ఫుటంగా స్పష్టంగా కొరింథీ సంఘానికి అపోస్తున్నటువంటి పౌలు తెలియజేస్తుంటున్నాడు. నేను విశ్వసించాను గనుక మాట్లాడుతున్నాను. ఏదో నా అంతటికి నేనుగా మాట్లాడినటువంటి మాటలు కాదు, నా అంతటికి నేనుగా పలికినటువంటి మాటలు కాదు. ఆ విశ్వాసము నాలో క్రియ జరిగిస్తూ ఉన్నది. ఆ విశ్వాసము మీలో కూడా క్రియ జరిగించగలదు అని నేను నమ్మి నేను ఆ మాటల్ని మాట్లాడుతున్నాను. అదే కీర్తనకారుడు 39వ కీర్తనలో ఆయన అంటాడు 3వ వచనంలో, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టుచున్నది. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఏ మాటను పలికాడు? నేను ధ్యానించినటువంటి మాట, నాలో మంట పుట్టించినటువంటి మాట. ఏ మాట? అది యేసు క్రీస్తును గురించినటువంటి మాటలు మనలో మంటను పుట్టిస్తాయి. ప్రియమైనటువంటి వారలారా, మంటను పుట్టిస్తూ ఉంటాయి. అందుకనే ఆ మంటను పుట్టించేటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనం వాటిని నోరారా పలుకుతాం. అప్పుడు దేవుడు తన క్రియను ఆ మాట ద్వారా జరిగిస్తాడు. అందుకనే వారు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు పుట్టుకుంటూ వాడిని శృంగారమును దేవాలయం దగ్గర బాగు చేసినప్పుడు వాడు 40 ఏండ్ల కంటే పైవాడు కాబట్టి వాడి తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చాలా మంది విశ్వసించారు, సంఘంలో చేర్చబడ్డారు. అయితే శిష్యులకు ఎదురైనటువంటి గొప్ప సవాల్ ఏంటంటే, మీరు యేసుని గురించి మాట్లాడొద్దు అనేటువంటి మాటలు వారిని ఎదురుపరిచి చెప్పినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ వెంటనే వారు అన్నటువంటి పేతురు యోహనులు అన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఏమనంటే, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహోనును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అంటే వారికి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వారు ఏ దేవుడైతే కార్యం జరిగించాడో, ఏ దేవుడైతే క్రియను చేసి వారి ముందు ఆ పుట్టుకుంటూ వాడిని నిలబెట్టాడో వారిలో కూడా ఒక గొప్ప ధైర్యం కలిగింది. మేము దేవుని మాటలు మేము పలుకుతాం, మాట్లాడుతాం, మాలో మంట పుట్టిస్తున్నాయి, మాలో ఆ సువార్త భారము అంతకంతకు ఎక్కువవుతుందని వారు మాట్లాడటం జరిగింది. అందుకని మేము మాట్లాడకుండా ఉండలేం. మనుషుల మాట మేము
వినము అని ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలియజేసినట్లుగా పేతురు యోహానులు మరి ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి కొరింథీ సంఘములో పౌలు కూడా మౌనంగా ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? పౌలు, నీవు మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, ఇక్కడ నాకు బహుజనం ఉన్నది, అనేకమైనటువంటి జనం ఉన్నదని మరి పౌలుని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మనము విశ్వాసము ద్వారా మరి హేబేలు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చనిపోయి కూడా మంట ఆ ధ్యానము మాట్లాడుచున్నట్టుగా దేవుని వాక్యం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ వచనంలో మనకు తెలియజేస్తున్నది. కాబట్టి మనము మాట్లాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. విశ్వసించితిని గనుక యేసును గూర్చి మనం మాట్లాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అట్టి కృపను మనం కలిగి ఉందాం. అందుకనే ఈ పౌలు కూడా ఎక్కడ మాట్లాడేది తెలుసా? ఆ అగ్రిప్ప రాజు ముందు నేను మాట్లాడకుండా ఉండలేను. ఏ పిలుపునైతే విన్నానో, ఏ మాటనైతే విన్నానో ఆ పిలుపుకు నేను అవిధేయుడను కాక నేను మాట్లాడతాను అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా మాట్లాడేటువంటి వారముగా ఉందాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసును గురించి మనము మాట్లాడదాం, యేసును గురించి మనం ప్రకటిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.